హాయ్, లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఓకేనండి. రెండు మామిడికాయలండి. రెండు మామిడికాయలు తీసుకున్నాను, కడిగి తుడిచి ఎండకు పెట్టేశాను. అంటే తడి లేకుండా చేశాను. ఆ విధంగా చేసి తర్వాత ఇలా ముక్కలు అయితే కట్ చేశానండి. మీకు చూపిద్దామని ఇలా రెండు పెట్టాను అంతే. రెండు మామిడికాయలండి ఇవి. అంటే ఎక్కువ అయితే చేయట్లేదు, ఊరికే మీకు చూపిద్దాము అనే ఆలోచనతో ఇది చేసి చూపిస్తున్నానండి. ఇది పచ్చడి చేసుకోవాలండి. ఎలా అంటే తక్కువ నూనెతోనేనండి. ఎక్కువ నూనె అయితే వాడకూడదని చెప్తుంటాను నేను, ఎందుకంటే అనారోగ్యం కాబట్టి. తక్కువ నూనెతోనే ఇదైతే చేసి చూపిస్తానండి. చూడండి, దీనికి కావాల్సిన పదార్థాలు: కారం అండి, మనం ఇంట్లో ఆడించుకున్నటువంటి కారము, తర్వాత పసుపు, తర్వాత ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులుతో తయారు చేసినటువంటి పౌడర్ అండి. మిక్సీ వేసాను, వేయించి అన్నింటినీ మిక్సీ పట్టానండి. తర్వాత సరిపడా ఉప్పు, తర్వాత నూనె అండి. మనకు ఎంత వేసుకుంటామో అంత. నేనైతే కొంచెమే వేస్తున్నాను, ఒక 2-3 డేస్కి పచ్చడి ఉంటుందని. ఆ నూనె అప్పుడు తర్వాత అవి ఉంటాయి కదండి, ఆవాలు, తెల్లగడ్డ, ఇవన్నీ వేసేసినటువంటిది అన్నమాట. చల్లారిపోయింది నూనె. ఓకేనండి. ఇప్పుడు చేసే విధానం చూద్దాము. మనకు ఎంతైతే కారం కావాలో అంత వేసుకోవాలండి. ఎక్కువ తినాలనుకునే వాళ్ళు 1-2 స్పూన్స్ ఎక్కువ వేసుకోవచ్చు. కాకపోతే రెండు మామిడికాయలు కాబట్టి నేనైతే తక్కువే వేసానండి. అంటే 2.5 వేసాను. అంటే పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం వేయాలండి. 2.5 స్పూన్ వేసాను. తర్వాత పసుపు అండి. ఏదైనా మన తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. ఇంత అంత అయితే నేనైతే చెప్పను. తర్వాత ఈ పౌడర్ ఉంది కదండి, మిక్సీ చేసిన పౌడర్, ఇదేనండి మనకు టేస్ట్. అందువల్ల కొంచెము 1 స్పూన్ అన్నమాట, ఫుల్ స్పూను. తర్వాత వచ్చేసి ఉప్పు అండి. ఈ ఉప్పు కొంచెము మనకు సరిపడా వేసుకోవాలి. ఉప్పు తగ్గినా కూడా ఎక్కువ పెట్టుకునే పని అయితే బూజు పడుతుందండి. కాబట్టి ఎంతైతే అవసరమో మనం తినేటువంటి టేస్ట్ని బట్టి వేసేయాలన్నమాట. తర్వాత నూనె అండి. నేనైతే తక్కువే వేస్తున్నాను, మీరు ఎక్కువ కావాలంటే వేసుకోండి. నేనైతే వీలైనంత వరకు తక్కువ నూనెనే వాడతానండి. ఇంకా ఇలాగా పూర్తిగా ఇలా చేసేయడమేనండి. ఇలాగా కలిపేసేయాలి. ఇలాగా చేసేసిన తర్వాత ఒక 3 డేస్కి ఇది కొంచెం మనకు తినడానికి వచ్చేస్తుంది అన్నమాట. కావాలంటే కొంచెం నూనె వేసుకోండి, నేనైతే ఇంకా వేయను, ఇంతేను. మనం నూనె ఎంత తక్కువ వాడితే అంత హెల్త్ అండి, మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఒకసారి నూనె గురించి అయితే మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా కర్రీ చేసినప్పుడు నూనె పైన భయంకరంగా తేలికాడేటట్టు చేస్తున్నారండి. నూనె మనం అనుకుంటాం కదండి, దానిలో చాలా అంటే చాలా అనారోగ్యం ఉందండి. ఒకసారి అయితే మీతో నేను ఆ విషయం అయితే పంచుకోవాలండి. కొంతమందికైనా పనికి వస్తుందేమో, అదైతే నేను పంచుకోవాలనుకుంటున్నాను. ఇంతేనండి, అయిపోతుంది. ఇంకా ఒక 3 డేస్ దీన్ని ఇలా పక్కన ఉంచేసామంటే ఇది చాలా బాగా మగ్గిపోతుందండి. దీంట్లోంచి ఉప్పేసాం కాబట్టి దీనిలో నుండి వాటర్ అనేటువంటివి ఊరుతాయి అన్నమాట. అప్పుడు చాలా బాగా ఉంటుంది. ఇంతేనండి, చాలా ఈజీ మెథడ్ అన్నమాట. అన్ని పొడులన్నీ అవన్నీ వేసేసి కలిపేసేయటమేనండి. అవునా, నూనె పోసేయటము, అంతేనండి. చక్కగా ఇది పెరుగులో నంచుకొని తిన్నా కూడా బాగుంటుంది. చాలా సింపుల్ మెథడ్ అండి. ఓకేనండి, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మరొక వీడియోలో మరలా కలుస్తానండి. బాయ్ అండి.